దేశవ్యాప్తంగా పాస్పోర్టుల జారీ ప్రక్రియను పారదర్శకంగా సులభతరంగా అందించే దిశగా కేంద్రం కృషి చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. అందుకు అనుగుణంగా సేవా కేంద్రాల్ని పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. కరీంనగర్లో పాస్పోర్టు భవన నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పాల్గొన్నారు. పాస్పోర్టు సేవా కేంద్రాన్ని ఆధునీకరించడం సంతోషకరమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ పాస్పోర్టు తీసుకోవాలని సూచించారు. కరీంనగర్లో పాస్పోర్టు కార్యాలయానికి కర్త కర్మ క్రియ పొన్నం ప్రభాకరేనని బండి సంజయ్ వెల్లడించారు. 2024లో 9,02,000 పాస్పోర్టు పత్రాలను జారీ చేసి జాతీయ స్థాయిలో తెలంగాణ 5వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు అధికంగా ఉంటారని, వారి కోసం కరీంనగర్ పాస్పోర్టు సేవా కేంద్రం సేవలను మరింత విస్తృతపరుస్తామని తెలిపారు. ప్రస్తుతం కరీంనగర్లో రోజువారీగా ఉన్న 250 స్లాట్స్ను 500కి పెంచే దిశగా కృషి చేస్తామని మంత్రులు పేర్కొన్నారు.